ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా లక్నో హైదరాబాద్ జట్ల మధ్య 61వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లో కూడా సమిష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో అద్భుత గెలుపుని నమోదు చేసింది. ఈ సీజన్లో ఉప్పల్లో లక్నోతో ఆడిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఆ పరాభవాన్ని తుడిచేస్తూ లక్నోపై ప్రతీకారం తీర్చుకుంటూ వారి సొంత గడ్డపై ఈరోజు హైదరాబాద్ జట్టు పంజా విసిరి లక్నో జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను పూర్తిగా సమాధి చేసి రివెంజ్ తీర్చుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దెబ్బకు లక్నో పూర్తిగా చేతులెత్తేసి ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుని ఎలిమినేషన్ కంపార్ట్మెంట్లోకి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. లక్నోలోని ఎకానా మైదానంలో ఈ మ్యాచ్ ముందు వరకు ఈ మైదానంలో చేసిన అత్యధిక స్కోరు 197గా ఉండేది. ఆ రికార్డును బద్దలుగొడుతూ ఈరోజు మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి లక్నోలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ మరొకసారి టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి రఫ్ ఆడించాడు. అయితే అభిషేక్ శర్మ అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ రతి అనవసరంగా అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్లో దిగ్వేష్ రతి పిల్ల చేష్టలతో అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి అభిషేక్ శర్మను రెచ్చగొట్టాడు. దీంతో అభిషేక్ శర్మ దిగ్వేష్ రతి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దిగ్వేష్ రతి గీత దాటడంతో అభిషేక్ శర్మ బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ తిరిగి వెళుతూ దిగ్వేష్ రతి పిలక కట్ చేస్తానని హెచ్చరించి మరీ మైదానాన్ని వీడాడు. దీన్ని బట్టి ఇద్దరి మధ్య ఏ రేంజ్లో యుద్ధం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తదుపరి ఐపీఎల్ సీజన్లో వీరిద్దరి మధ్య ఒక భీకర పోరు జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమైతే లేదు. దిగ్వేష్ రతి మంచి బౌలర్, అందులో ఎటువంటి అనుమానం లేదు. అదే సమయంలో అగ్రెసివ్గా ఉండడంలో కూడా తప్పు లేదు. కానీ అగ్రెసివ్నెస్ అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటే బాగుంటుంది. లేదు నేను ఇలానే తొడగడతానంటే ఏదో ఒక రోజు కొన్ని మ్యాచ్లు బ్యాన్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్లో హర్షల్ పటేల్ ఒక అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో తక్కువ బంతుల్లో 150 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో హర్షల్ పటేల్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 2381 బంతుల్లోనే హర్షల్ పటేల్ ఈ ఘనత సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచిన ఫీల్డింగ్ ఘోరంగా తయారైంది. ఆరంభంలోనే క్యాచ్ డ్రాప్లు, అలానే మిస్ ఫీల్డ్స్ లక్నో జట్టుకు ఎంతగానో కలిసొచ్చాయి. ఇషాన్ కిషన్ ఒక క్యాచ్ డ్రాప్, అలానే ఒక స్టంపింగ్ మిస్ చేశాడు. దాంతోపాటు మిగతా ఫీల్డర్ల ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా అయితే లేదు. ఎలాగోలా ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం లేదు కదా, ఇప్పుడు కష్టపడి ఏం లాభమని ఫీల్ అయినట్లున్నారు. ఇక లక్నో జట్టు విషయానికొస్తే ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి. లక్నో జట్టు బ్యాటర్స్లో మార్కరం, పూరన్, మార్ష్ ఈ ముగ్గురు తప్ప మిగతా ఎవరూ బ్యాటింగ్ చేయడం లేదు. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. పంత్ ఎలాగో బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదు. కనీసం కెప్టెన్సీ అన్న సరిగ్గా చేస్తాడా అంటే అది కూడా చేతకావడం లేదు. ఈ రోజు మ్యాచ్లో దిగ్వేష్ రతి అద్భుతంగా బౌలింగ్ చేస్తూ తన మొదటి ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ అతని బౌలింగ్ను కంటిన్యూ చేయకుండా రవి బిష్నోయ్కి బౌలింగ్ ఇచ్చాడు. అతని బౌలింగ్లో అభిషేక్ శర్మ ఏకంగా 4 సిక్సర్లు బాది గెలుపు ఖాయం చేశాడు. ఆ తర్వాత మళ్లీ దిగ్వేష్ రతికి బౌలింగ్ ఇస్తే అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. దిగ్వేష్ రతి బాగా బౌలింగ్ చేస్తున్నా కూడా అతడికి ఎందుకు వరుసగా ఓవర్లు ఇవ్వలేదు అనే విషయం ఎవరికీ అంతు చిక్కదు. ముఖ్యంగా బౌలర్స్ను వాడుకోవడంలో పంత్ బాగా తడబడినట్లు కనిపిస్తోంది. ఇలా అనేక కారణాలు ఈ సీజన్లో లక్నోను ప్లే ఆఫ్స్కు చేరకుండా చేశాయి. పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ మ్యాచ్ ముందు వరకు లక్నో జట్టు 10 పాయింట్స్తో 7వ స్థానంలో ఉండగా 7 పాయింట్స్తో హైదరాబాద్ జట్టు 8వ స్థానంలో ఉండేది. ఈ రోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచి 9 పాయింట్స్కి చేరుకున్న 8వ స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు లక్నో జట్టు 7వ స్థానంలో ఉంటూ ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది. దీంతో 4వ స్థానం కోసం ప్రస్తుతం ముంబై, ఢిల్లీ ఈ రెండు మాత్రమే పోటీలో నిలిచాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఢిల్లీ జట్టు ముంబై, పంజాబ్లతో తన చివరి 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అదే సమయంలో ముంబై ఏమో ఢిల్లీ, పంజాబ్ జట్లతో తన చివరి 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ గనుక ముంబైతో జరిగే మ్యాచ్లో ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేస్ నుండి ఎలిమినేట్ అయిపోతుంది. అదే ముంబైతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ గనుక గెలిస్తే అప్పుడు పాయింట్స్ టేబుల్ రసవత్రంగా మారుతుంది. అప్పుడు ఏ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలి అనే విషయం పంజాబ్ జట్టు డిసైడ్ చేస్తుంది. అప్పుడు పంజాబ్ కింగ్ మేకర్గా మారిపోతుంది. మరి ఢిల్లీ జట్టు 4వ స్థానం కోసం చెమటోడ్చి ప్లే ఆఫ్స్ రేసును రసవత్రంగా చేస్తుందా లేక చేతులెత్తేస్తుందా అనే విషయం ఎల్లుండి మ్యాచ్తో తేలిపోనుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్కరం ఇద్దరు కూడా అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్ రేట్తో ఆరంభం నుండి బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు.
తమ మాజీ ఫ్రాంచైజీపై పాత కక్షలను లెక్కలను సరిచేసేయాలి అనే ఉద్దేశంతో ఈ ఇద్దరు దుమ్ము దులిపేశారు. మొదటి 10 ఓవర్ల పాటు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎంతమంది బౌలర్స్ను మార్చినా కూడా ఏమాత్రం లాభం లేకపోయింది. ఈ ఇద్దరు బ్యాటర్లు సులభంగా పరుగులు సాధిస్తూ ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే క్రమంలో చూస్తుండగానే మిచెల్ మార్ష్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాలని తాపత్రయపడ్డారు. ఇదే క్రమంలో 39 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 65 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హార్ష్ దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఈ సీజన్లో తాను ఫామ్లోకి వచ్చే ప్రసక్తే లేదు అని కుండబద్దలు కొట్టి మరొకసారి నిరూపిస్తూ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఇషాన్ మలింగా బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో చాలా తక్కువ సమయంలో లక్నో జట్టు 2 కీలక వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మార్కరం, నికోలస్ పూరన్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం బలంగా కొనసాగుతుంది అనుకుంటున్న తరుణంలో 38 బంతుల్లో 160 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేసిన మార్కరం హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా మరోసారి పంజా విసిరిన పూరన్ సూపర్ హిట్టింగ్తో హైదరాబాద్ బౌలర్స్పై ఎదురుదాడి చేశాడు. ఇదే క్రమంలో 26 బంతుల్లో 173 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇలా లక్నో జట్టులోని టాప్ 3 బ్యాటర్లు ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం కారణంగా లక్నో జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్స్లో ఇషాన్ మలింగా 2 వికెట్లు పడగొట్టగా నితీష్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష దుబే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లుగా అథర్వ్ టైడ్, అభిషేక్ శర్మ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న అథర్వ్ టైడ్ దూకుడుగా ఆడే క్రమంలో 3 బౌండరీలు బాది 9 బంతుల్లో 13 పరుగులు చేసి విలియం రూర్కే బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలా అథర్వ్ టైడ్ అరంగేట్రం అంత గొప్పగా అయితే స్టార్ట్ అవ్వలేదు. అయితే ఆ తర్వాత అభిషేక్ టాప్ గేర్లో దూసుకుపోతూ లక్నో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఇషాన్ కిషన్ ఏమో యాంకర్ రోల్ పోషించాడు. ఇదే క్రమంలో రవి బిష్ణోయ్ చేసిన 7వ ఓవర్లో అభిషేక్ శర్మ ఏకంగా 4 సిక్సర్లు బాది 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి దుమ్ము దులిపేశాడు. అభిషేక్ శర్మ సూపర్ హిట్టింగ్ చూసి లక్నో జట్టులో గుబులు మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో 20 బంతుల్లో 295 స్ట్రైక్ రేట్తో 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ దిగ్వేష్ రతి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, క్లాసెన్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 28 బంతుల్లో 125 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ దిగ్వేష్ రతి బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక చాలా రోజుల తర్వాత క్లాసెన్ ఈ రోజు మ్యాచ్లో క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా కాస్త దూకుడుగా ఆడడానికి ప్రయత్నించాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక 6వ బ్యాటర్ కామిండు మెండిస్ కూడా క్లాసెన్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ స్థిరంగా ఆడడంతో హైదరాబాద్ గెలుపు ఖాయమైంది. అయితే వీరిద్దరే హైదరాబాద్ జట్టును గెలిపిస్తారు అని అనుకుంటున్న తరుణంలో 28 బంతుల్లో 168 స్ట్రైక్ రేట్తో 47 పరుగులు చేసిన క్లాసెన్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అవ్వగా 21 బంతుల్లో 32 పరుగులు చేసిన కామిండు మెండిస్ రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. దీంతో చివర్లో క్రీజులోకి వచ్చిన అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా చెరో 5 పరుగులు చేసి మరో 8 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అలా హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి లక్నోని ఇంటికి పంపింది.